రెండు చెప్పదలు. ఇక ఎలక్షను రేపటితో మాట్లాడటం మొత్తం అయిపోతుంది. ఒక్కసారికి మీ మీడియా ద్వారా మీ బ్లెస్సింగ్తో మరొకసారి ప్రజలకి కొన్ని విజ్ఞప్తి చేయాలి. అంటే చంద్రబాబు బేసిక్గా ఎలాంటి వాడు, జగన్ బేసిక్గా ఎలాంటి వాడు, క్యారెక్టర్ గురించి చంద్రబాబు క్యారెక్టర్ ఎలాంటిది, జగన్ క్యారెక్టర్ ఎలాంటిది, ఒక డీటెయిల్స్ ఒక్కసారి ఒక్క నిమిషంలో మీకు తెలియజేస్తా, మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా. చంద్రబాబు నాయుడు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్టీ రామారావును తిట్టాడు, రామారావును ఓడిస్తా అన్నాడు. అదే చంద్రబాబు నాయుడు ఓడిపోగానే గోడ దూకి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. రామారావు కాళ్ళకి దండం పెట్టాడు, లక్ష్మీపార్వతి కాళ్ళకి దండం పెట్టాడు. చాలా షార్ట్ టైంలో రామారావుని వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నాడు, జెండా లాక్కున్నాడు, ఆఫీసు లాక్కున్నాడు, ఫైనాన్స్ మేటర్ లాక్కున్నాడు. ఇద్దరిని మొగుడు పెళ్ళాన్ని మెడబెట్టి బయటికి నెట్టాడు ఎన్టీ రామారావు గారిని, లక్ష్మీపార్వతి గారిని. చావు కారణం అయ్యాడు. చివరికి దుర్మార్గం ఏంటంటే ఏ రామారావు తను బ్రెయిన్ చైల్డ్గా పార్టీ పెట్టుకున్నాడో అందులో రామారావు గారి సభ్యత్వాన్ని పేపర్ కూడా చించేసి రామారావును బయటికి పంపించాడు చంద్రబాబు నాయుడు. రెండో పర్సన్ ఇప్పుడు చెప్తా జగన్ గురించి. జగన్ కాంగ్రెస్ పార్టీ సిన్సియర్గా పనిచేశాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ నాన్నగారితో పాటు అది తెలిసి 500-600 మంది పైగా చనిపోయారు. హఠాన్ మరణాలు కానివ్వండి, గుండె నొప్పి కానివ్వండి, ఆత్మహత్య కానివ్వండి, చనిపోతే వాళ్ళని ఓదార్చడానికి జగన్ గారు ప్రయత్నిస్తే దాని పర్మిషన్ కోసం ఢిల్లీ వెళ్తే సోనియా గాంధీ గారికి ఎవరో చాడీలు చెప్పారు, ఇతన్ని ఓదార్పు యాత్రకి వెళ్ళనియొద్దండి అంటే సోనియా గాంధీ గారు స్వయంగా చెప్పారు, నువ్వు ఓదార్పు యాత్రకి వెళ్ళొద్దు, ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళ కుటుంబాన్ని దగ్గర పిలిపించుకో, వాళ్ళకి హెల్ప్ చేయి ఫైనాన్స్గా అని చెప్తే, ఏమంటే వాళ్ళకి కావాల్సింది ఫైనాన్స్ హెల్ప్ కాదండి, మోరల్స్. ఓదార్పు మా నాన్న కోసం పోయారు అంటే సోనియా గాంధీ ఒప్పుకోకపోతే దండం పెట్టి బయటకు వచ్చి కాంగ్రెస్కు రిజైన్ చేసి ఓదార్పు యాత్ర చేసి సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ది, తెలుగుదేశం ఎవరిది మీకు తెలుసు, చంద్రబాబుదా కాదు. లాక్కున్నాడు, లాక్కునే మెంటాలిటీ. ఇది ఒక తప్పు క్యారెక్టర్ తేడాలో. ఇంకొకటి సమైక్యాంధ్ర. సమైక్యాంధ్ర కోసం నా ప్రాణం ఇస్తా అన్నాడు కొన్నాళ్ళ పాటు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కొన్నాళ్ళు ఆగారు, ప్రాబ్లం వచ్చింది, వెంటనే తనే లెటర్ రాశాడు, తెలంగాణకి అనుకూలం అని ఢిల్లీ లెటర్ పంపించాడు. రెండు, ఒక సమైక్యాంధ్ర ఉంటే మనకేమైనా ఉపయోగం ఉందా లేదా? దీని మీద పెద్ద ఉపయోగం లేదే. జై తెలంగాణ ఉపయోగమా? జై తెలంగాణ అన్నాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వచ్చని లెటర్ పంపించాడు. జగన్ అప్పటికి ఇప్పటికీ సమైక్యాంధ్రే కట్టుబడి ఉన్నాడు. జై తెలంగాణ అనలా. తెలంగాణ ఫ్యాన్స్ ఉన్నా కానీ నేను సమైక్యాంధ్ర, నా అభిప్రాయం అది. మానుకొండలో తెలంగాణ ఉద్యమకారులు రాళ్ళేసిన జగన్ మనుషుల మీద ఏమాత్రం భయపడకుండా నా స్టాండ్ అదేనండి, మీరు కొట్టినా చంపినా నా స్టాండ్ సమైక్యాంధ్ర అన్నాడు తప్ప ఈలాగ 2 మాటలు మాట్లాడాల. అయిపోయింది. మళ్ళీ ఇంకో క్యారెక్టర్ అసోసియేషన్. ఈయన ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా కావాలి కావాలి కావాలి. ఢిల్లీ వెళ్ళాడు, జైట్లీతో మాట్లాడుకున్నాడు, మోడీతో మాట్లాడుకున్నాడు, హైదరాబాద్ వచ్చాడు, విజయవాడ వెళ్ళాడు. ఏముందమ్మా ప్రత్యేక హోదాలో? ఏముంది? కాళ్ళు ఇరుగుతాయి ప్రత్యేక హోదా అంటే. అన్ని డబ్బులు మా కేంద్రం ఇచ్చేసింది, ప్యాకేజీ మొత్తం నాకు వచ్చింది, బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా అసెంబ్లీలో చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? ఎల్లో చొక్కా మధ్య నల్ల చొక్కా వేసుకున్నాడు. జై ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా కావాలి ఇప్పుడు మోడీ కేడి. జగన్ గారు ఏ రోజు తన నోట్లోంచి ప్రత్యేక హోదా పేరు ఎత్తాడో ఈ రోజు వరకు ప్రత్యేక హోదానే కాదని మీరు ఎవరన్నా జగన్ ప్రత్యేక హోదా కాకుండా వేరే డ్రామా ఆడాడని మీరు చెప్తే నేను మీకు క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాను. నేను అన్నీ తెలుసుకునే మాట్లాడతా. కొన్ని పొరపాటు ఉంటే మీరు నాకు తెలియజెప్పండి, తప్పు దిద్దుకుంటా కూడా. ఇద్దరు విషయాల్లో మాత్రం ఇతనికి ఎంత తేడా ఉందో మీకు ఒక్కసారి మీ ద్వారా పబ్లిక్ చెప్పడానికే నా ప్రయత్నం, మీకు తెలియజేయడానికి కాదు, మీడియాకి. మీ ద్వారా ప్రజలు ఒక్కసారి ఆలోచించండి ఎలాంటి వాడో అని. మళ్ళీ ఇక్కడ మొన్న కేసీఆర్కి ఏం పనండి? ఇక్కడ ఆంధ్రదేశానికి కేసీఆర్ జగన్ సపోర్ట్ చేస్తాడా? ఎలా చేస్తాడు అని కేసీఆర్ ఒకవేళ ఆంధ్ర వస్తాడేమో
ఓట్లు పోతాయేమో భయంతో ఇప్పుడు నుంచే కేసీఆర్ తిట్టడం మొదలుపెట్టారు. ఆయనకు వస్తారని కూడా చెప్పలా. కానీ అదే ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు ఎవరిని పిలిపిస్తున్నాడండి? కాశ్మీర్ నుంచి ఫరూక్ అబ్దుల్లా తీసుకొస్తాడా? ఢిల్లీ నుంచి కేజ్రీవాల్ తీసుకొస్తాడా? ఎక్కడో బోర్డరు వెస్ట్ బెంగాల్ నుంచి మమతా బెనర్జీని తీసుకొస్తాడా? కర్ణాటక నుంచి దేవగౌడని తీసుకొస్తారా? ఆంధ్ర రాజకీయాలకు వీళ్ళకి ఏంటంటే సంబంధం? పక్కనున్న కేసీఆర్కి తెలుగు వారికి సంబంధం లేదు, ఎందుకంటే అతను జగన్ సపోర్ట్ కాబట్టి అని అతను అనుకుంటున్నాడు. ఈ తేడా మీకు తెలుసు. ఇంకొకటి, అందరూ కలుస్తున్నాడు జగను అని ప్రాపగండ. బీజేపీ ఒకటే, కేసీఆర్ ఒకటే, జగన్ ఒకటే. కానీ అందరితో కలిసింది ఎవరండి? అందరితో కలిసింది ఎవరు? ఇండియాలో ఏ పార్టీ లేవు, అన్ని పార్టీలతో చంద్రబాబు కలిశాడు. ఇదిగో చూడండి మీరు, ఇదిగోండి వాజ్పేయి, చంద్రబాబు. ముస్లిమ్స్ దండం పెట్టారు చంద్రబాబుకి. ఏమండి మీరు బీజేపీతో కలవద్దు, అది హిందూ పార్టీ, అది బతిలాడితే ఆలోచించుకున్నాడు. నాకు ముస్లింలు ముఖ్యమా, గెలవటం ముఖ్యమా? నాకు గెలవడమే ముఖ్యం అని వాజ్పేయితో కలిసి పోటీ చేశాడు. వాజ్పేయి అయిపోయింది, ఓడిపోయాడు. దానికి ఏం ఫీల్ అయ్యాడు తర్వాత ఏమండి నేను పొరపాటు చేశాను అని మసీదుకి వచ్చి ముస్లింతో సారీ చెప్పాడు. ఇంకెప్పుడు లైఫ్లో బీజేపీతో కలవను. ముస్లిమ్స్ పాపం నిజంగా నమ్మి క్లాప్స్ కొట్టారు. మళ్ళీ అందరూ తాగాడా? అందరూ తాగల. మళ్ళీ ఏం చేశాడు? వెళ్ళిపోయి చక్కగా ఇదిగో మళ్ళీ మోడీ వచ్చాడు. మళ్ళీ మోడీకి దండం పెట్టాడు, వంగి దండం పెట్టాడు, మోడీతో కలిశాడు, పోటీ చేశాడు, గెలిచాడు. ఇప్పుడేమంటున్నాడు మోడీ? మీకు తెలుసు కదా, మోడీ కేడీ. అతను తాగాడా? ఈ మోడీతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు కాంగ్రెస్ ఎంత ఘోరంగా తిట్టాడో మీకు తెలుసు, రాహుల్ గాంధీ ఎంత తిట్టాడో మీకు తెలుసు, సోనియా గాంధీ ఎలా తిట్టాడో మీకు తెలుసు. కానీ ఇప్పుడు ఇదిగో చూడండి, మళ్ళీ చక్కగా మళ్ళీ ఎదురు కూర్చొని నాకు నీవు నీకు నేను కలుసుకున్న కలల రాత్రి సోనియమ్మ రావా. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాడా ఇన్ని రంగులు ఉంటాయని? ఒక రాజకీయ నాయకుడిలో ఓల్ ఇండియాలో ఇలాంటి రంగులు మార్చే ఏకైక ప్రథమ వ్యక్తి, లాస్ట్ వ్యక్తి చంద్రబాబు గారు. ఆగాడా? ఇదిగో కేసీఆర్ గారు. ఏ కేసీఆర్ని అయితే ఘోరంగా తిడుతున్నాడో డైలీ, ఈ కేసీఆర్ని వెంటబడి కేసీఆర్ నీతో కలుస్తా వాళ్ళని ఒకసారి కలుపుకున్నాడు కేసీఆర్. పాపం సీనియర్ నాకంటే పార్టీలో అని కలుపుకున్నాడు. ఆగాడా? కేసీఆర్తో సత్సంబంధాలు ఉన్నాయా? మళ్ళీ లేవు. మళ్ళీ ఎందుకంటే మొన్న ఓటుకు నోటు కేసులో దొరికిన వాడిని కేసీఆర్ క్షమిస్తాడా? అందుకని నువ్వు నాతో కలవుతారా బాబు అన్నాడు. మళ్ళీ ఎమ్మటి అన్నాడు కేసీఆర్ అమ్మ లెక్కలం. కేసీఆర్ తాగుమోతూ కామర్స్లో పడుకుంటాడు. ఇదే చంద్రబాబు.